వేరే ఆ యొక్క స్త్రీకి ఇస్తా ఉంటాం. భర్తకు చెందవలసినటువంటి ఆ యొక్క దేహాన్ని పరాయి పురుషుడికి ఇస్తా ఉంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని కూడా మనము దుర్వినియోగపరుస్తా ఉన్నాం. మానవుడు ఈనాడు చెడిపోయిన స్థితిలో ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తా ఉన్నది, లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని. అవునండి, ఈ లోకములో పాపము చేయని మనిషి ఎవడు? మరణమును చూడక బ్రతికే నరుడెవడండి? ఎవడు కూడా లేడు. మరి ఇటువంటి మానవుడు తోటి మానవుణ్ణి విడిపించలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా పాపమునకు లోనై ఉన్నాడు, మరణానికి లోనై ఉన్నాడు. అందుకే దేవుడు అనుగ్రహించే మహిమని పోగొట్టుకుంటా ఉన్నాడు. ఇటువంటి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ లోకములో తాను జరిగించిన ప్రతి చెడ్డ క్రియకి శిక్ష అనుభవించడానికి, నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి మానవుణ్ణి ఆ నరకమనే ఘోరమైన అగ్నిగుండము నుంచి రక్షించడానికి, విడిపించడానికి, తనతో కూడా యుగయుగాలు కలిసి జీవించే గొప్ప భాగ్యాన్ని ఇవ్వడానికి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే కుమారుడిగా 2024 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చాడండి. కన్యక అయిన మరియ గర్భము ద్వారా. ఆయన ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. యేసు అనగా అర్థము రక్షకుడు. పాపము నుంచి రక్షించడానికి, శాపము నుంచి రక్షించడానికి, వ్యాధి నుంచి రక్షించడానికి, ఆఖరిగా నిత్య అగ్నిగుండమనే ఆ నరకము నుంచి మానవుడిని రక్షించడానికి రక్షకుడిగా వచ్చాడు. మరి ఎందుకు తల్లిదండ్రుల కలయిక ద్వారా ఆయన పుట్టలేదు అని మీరు అడగొచ్చు. అవునండి, మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము, అతని పక్కట మడుచు తీయబడిన భార్య అయిన హవ్వ, వీరిద్దరూ కూడా దేవుని యొక్క మాటను వ్యతిరేకంగా జీవించడం వల్ల, వెళ్ళవద్దన్న మార్గంలో వెళ్ళడం వల్ల వారిలో ప్రవేశించినటువంటి ఆ పాపము ఈనాడు యావత్ ప్రపంచానికి సంక్రమించింది జన్మ ద్వారా. వారి నుంచి వచ్చిన ఈ యావత్ ప్రపంచంలో ప్రజలందరూ కూడా మరి వారి ద్వారా వచ్చినటువంటి పాపానికి వాళ్ళు లోనయ్యారు. మనం మన పిల్లలకి వారసత్వంగా దాన్ని ఇస్తా ఉన్నాం. అందుకే చిన్న పిల్లవాడు, వాడికి ఇంకా ఊహ కూడా రాదు సరిగ్గా, మరి స్కూలుకి కూడా వెళ్ళడు. ఎరా తీసేవా అంటే తీయలేదంటాడు, తిన్నావా అంటే తినలేదంటాడు, పగలగొట్టావంటే పగలగొట్టలేదంటాడు. ఆ అబద్ధాన్ని ఎవరు నేర్పించారు? మానవుడు సత్యవంతుడు కదా. ఎందుకంటే మానవుడు దేవుని యొక్క పోలిక. జంతువు దేవుని పోలికలో లేదు, చెట్టు దేవుని పోలికలో లేదు. ఈ లోకంలో ఉన్న సృష్టి ఏది కూడా దేవుని పోలికలో, స్వరూపంలో తయారు చేయబడలేదని బైబిల్ చెప్తా ఉన్నది. అన్నిటినీ నోటి మాటతో కలుగు చేసిన ఆ దేవుడు మానవుణ్ణి మాత్రమే తన పోలికలో, తన స్వరూపంలో తయారు చేశాడు. పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, పవిత్రుడిగా తయారు చేశాడు. మరి అటువంటి మానవుడు ఈనాడు నీతి తప్పి తిరుగుతా ఉన్నాడు. ఎక్కడ చూసినా దొంగతనాలు, మానభంగాలు, హత్యలు చెప్పుకుంటూ పోతే మానవుడు చెయ్యని పని అంటూ కూడా ఏది కూడా లేదండి. అటువంటి స్థితిలో ఉన్న మానవుడు కోరుకునేది ఏంటి అని